హలో ఎవ్రీవన్, ఈ వీడియో స్పైసీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 3 ఉల్లిగడ్డలు కోసేసుకొని వాటిని స్టవ్ మీద పెట్టేసి అవి కొంచెం తిప్పుకున్న తర్వాత కొంచెం మెత్తపడ్డాక అందులోకి మనం ఇలా పచ్చిమిర్చి టొమాటో వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అన్నీ సాఫ్ట్ అయిపోయిన తర్వాత అందులోకి మనం కడిగేసుకున్న చికెన్ని వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా నీళ్ళు ఊరాక అందులోకి మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి మనం ఉప్పు కూడా ఒక 1.5 స్పూన్ ఆర్ 1 స్పూన్ ఉప్పు వేసుకొని మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కొంతసేపు ఒక 2 మినిట్స్ ఆగి మనం అది కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం అన్నీ స్మూత్ అయిన తర్వాత అందులోకి మనం గరం మసాలా వేసుకొని ఇలా 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని తిప్పుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత అందులోకి మనం జీలకర్ర పొడి ఒక 1 స్పూన్ వేసుకొని అది కూడా కలుపుకున్న తర్వాత అందులోకి మనం ఒక 2.5 స్పూన్స్ కారం వేసుకొని కలుపుకోవాలి. 2.5 స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది మొత్తం కూడా మనకి దగ్గరికి అయిపోతుంది. దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసేసుకొని దాన్ని కూడా మనం కలిపేసుకొని ఇలా పైన కొత్తిమీర చల్లేసుకొని కొంతసేపు అలా ఉంచి ఒక 2 మినిట్స్ అలా ఉంచి తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మంచిగా రసం కూడా చేశాను. రసంతో సర్వ్ చేసుకుంటే చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.